అందరికి నమస్కారం। ఈరోజు కొల్లాపూర్ పట్టణంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, సబ్ స్టేషన్లకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఫైనాన్స్ అండ్ విద్యుత్ శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మన జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీ మల్లి రవి గారు, ఉభయతుల్లా కొత్వాల్ గారు, సరిత గారు, మిగతా డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న పెద్దలందరూ, జిల్లా స్టేట్ సంబంధించిన ఓఎస్డీలు అధికారులందరూ ఉన్నారు। వాళ్ళందరికీ ఈ రోజు ప్రొసీడింగ్లు తీసుకుంటున్న లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా వంశాన్న చెప్పినట్లు ఎలక్షన్ల కంటే ముందు మనం ఒక 18-19 నెలల కిందట అప్పుడున్న పిసిసి అధ్యక్షులు ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ ఉన్న గౌరవ బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పుడున్న ఆ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అక్కడ ఇక్కడ కొల్లాపూర్లో గాని వనపర్తిలో గాని కొన్ని స్వాతి ముత్యాలు, ఆని ముత్యాలు, వనపర్తిలో కొంతమంది, హైదరాబాద్ లో కొంతమంది మొత్తం కబ్జా చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాలంతా దోసుకొని తింటున్నారు, ప్రజలకు ఏం చేస్తలేరు। కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామని చెప్పినాం। దానిలో భాగంగానే ఆ 6 గ్యారంటీల్లో భాగంగానే మనం ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం। ఇక్కడున్న మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా గాని, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు గాని, 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ గాని, 500 రూపాయలకే సిలిండర్ గాని, మన పిల్లలకు ఉద్యోగాలు గాని, రైతు భరోసా గాని, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న డిసిషన్ 26 లక్షల మంది రైతులకు ఒకే ఒక్క సంతకంతోన 21,000 కోట్లతోన రుణమాఫీ చేసిన చరిత్ర గాని, రైతు భరోసా గాని, సన్న బియ్యం గాని, దానికి బోనస్ గాని, ఇవన్నీ మనం ఇచ్చిన గ్యారంటీలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం।